సుప్రీంకోర్టు తీర్పుతో గౌతమ్ అదానీ సంపద అమాంతం పెరిగింది. ప్రస్తుతం దేశంలోని అత్యంత సంపన్నుడైన రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీని ఆయన మించిపారు. అదానీ గ్రూప్నకు అనుకూలంగా తీర్పు రావడంతో అహ్మదాబాద్కు చెందిన ఈ సంస్థ కంపెనీల షేర్లు బుధవారం 12% వరకు పెరిగాయి. దీంతో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 15 లక్షల కోట్లకు చేరింది. ఈ లాభాల ఫలితంగా గౌతమ్ అదానీ కుటుంబం అంబానీని అధిగమించింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం గౌతమ్ అదానీ $97.6 బిలియన్ సంపదతో ప్రపంచంలోనే 12వ అత్యంత ఐశ్వర్యవంతుడిగా, భారత్లో నెంబర్ 1 ధనవంతుడిగా నిలిచారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ $97 బిలియన్ ఉంది. కొంచెం సంపద తేడాతో ఆయన 2వ స్థానానికి చేరారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు. గతేడాది నుంచి అదానీ, అంబానీ ఇద్దరూ వరల్డ్ రిచెస్ట్ లిస్టులో తమ స్థానాలను మెరుగుపరుచుకుంటున్నారు. 2023లో గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో 15వ స్థానంలో ఉంటే ముఖేష్ అంబానీ 14వ స్థానంలో ఉండేవారు. కానీ నేడు వారు వరుసగా 12, 13 స్థానాలకు ఎగబాకారు. 2023 జనవరిలో హిండెన్బర్గ్ నివేదిక గౌతమ్ అదానీ సంస్థలపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది. స్టాక్ మ్యానిపులేషన్, అకౌంట్లలో అవకతవకలు చేశారంటూ ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అదానీ వ్యక్తిగత సంపద అయితే ఏకంగా 60% మేరకు పడిపోయింది. కానీ కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు విదేశీ సంస్థల ఆరోపణలు, సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకోలేమని పేర్కొంది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలకు మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది. ఫలితంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మళ్లీ రాణిస్తున్నాయి.